హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొండూరి కృష్ణారావు గారు అడుగుతున్నారు. సార్ నమస్తే అండి, నాదొక చిన్న కోరిక. నా గురువు గారు, నా దేవుడు సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాలు రిలీజ్ కృష్ణ గారి పుట్టినరోజుకి చేస్తే చాలా బాగుంటుంది. అగ్నిపర్వతం లాంటి సినిమా, సింహాసనం సినిమా, దొంగలు బాబాయ్ దొంగల సినిమా, ఏజెంట్ గోపి, ఇలా గురువు గారి సినిమాలు చాలా ఉన్నాయి. ఆ సినిమాలలో ఏ సినిమా రిలీజ్ చేసినా 4Kలో రిలీజ్ చేసిన వారికి డబ్బులు వస్తాయి. మా అభిమానులకు ఆనందంగా ఉంటుంది. ఇది నా కోరిక. మీరు దయచేసి ఈ మెసేజ్ చదివి అందరికీ చేరేలా చేస్తారని అనుకుంటున్నా. దయచేసి చేయండి. ఇట్లు సూపర్ స్టార్ కృష్ణ గారి భక్తుడిగా నా కోరిక. కొండూరి కృష్ణ. కృష్ణ గారు, మీరు చాలా బాగా చెప్పారు. నిజంగా ఇది మీ ఒక్క కోరికే కాదండి, సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు అందరి కోరిక ఇది. కృష్ణ గారి పుట్టినరోజున కృష్ణ గారి సినిమాలు చూడాలి అనే కోరిక కోట్లాది మంది అభిమానులకు ఉంది. అంటే మహేష్ బాబు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, బట్ ఒకటన్నా కృష్ణ గారి సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది అని ఇట్లా ఇప్పుడు మిత్రులు చెప్పినట్లుగా ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదండి. అగ్నిపర్వతం కావచ్చు, సింహాసనం కావచ్చు, మోసగాళ్ళకు మోసగాడు ఆల్రెడీ అది రిలీజ్ చేశారు. అలాగే అటువంటి సినిమాలు కృష్ణ గారి 300 పైనే సినిమాలు ఉన్నాయి, 350 వరకు ఉన్నాయి సినిమాలు. అందులో చాలా చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఊరికి మొనగాడు కావచ్చు, కిరాయి కోటిగాడు కావచ్చు, మాయదారి మల్లిగాడు కావచ్చు, పాడి పంటలు కావచ్చు, ఏదో ఒక సినిమా కృష్ణ గారి మంచి సినిమా ఒకటి రిలీజ్ చేస్తే కృష్ణ గారి ఫ్యాన్స్ కోసం చాలా ఆనందపడతారు. ఇది అందరి అభిప్రాయం. రీసెంట్గా మొన్న కిరాయి కోటిగాడి సినిమా వైజాగ్లో రిలీజ్ చేశారు, 6:30 ఆ టైంకి ఈవినింగ్ షో అని అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. మేము కూడా చూస్తున్నామండి కృష్ణ గారి సినిమాల కోసం. కృష్ణ గారి ఆ పెద్ద స్క్రీన్ పైన, అంటే యాక్చువల్గా సీనియర్ అభిమానులు కృష్ణ గారి సినిమాలు చూస్తూ వచ్చారు. మేము వచ్చేసరికి 90sలోకి వచ్చేసరికి కృష్ణ గారి రిలీజులు చూసాం, కానీ అప్పుడు మెయిన్ రిలీజ్ అప్పుడు చూడలేదు సినిమాలు. చాలా సినిమాలు కూడా చూడలేదు, కొన్ని సినిమాలు చూసాం. విజయవాడలో మాకు దుర్గా కళా మందిరంలో ఎన్టీఆర్ సినిమాలు వేసేవాళ్ళు, మధ్య మధ్యలో కృష్ణ గారి సినిమాలు. నేను అల్లూరి సీతారామరాజు సినిమా కూడా దుర్గా కళా మందిరంలో చూశాను అనమాట. అంటే 2002 ఆ టైంలో. అప్పట్లో పాత సినిమాలు, ఓల్డ్ సినిమాలు అన్నీ కూడా వేస్తూ ఉండేవారు. రామా టాకీస్లో అయితే ముఖ్యంగా కృష్ణ గారి సినిమాలు ఒక వారం ముందు రోజు నుంచే. రామా టాకీస్ తెలుసు కదండి, విజయవాడలో అసలు 100 years పైనే ఉన్న థియేటర్ అది. మేబీ ఫస్ట్ థియేటర్ అనుకుంటా విజయవాడలో రామా టాకీస్. అంటే ఇప్పుడు మూతపడిపోయింది. కానీ కృష్ణ గారి బర్త్డే వచ్చినప్పుడు ఒక వారం రోజులు ముందు నుంచే రోజుకొక సినిమా, కృష్ణ గారి సినిమా వేసేవాళ్ళు. నేను అలాగే ఊరికి మొనగాడు, దొంగలు బాబాయ్ దొంగలు, అలాంటి కొన్ని సినిమాలు, నేను కిరాయి కోటిగాడు, ఇలాంటి సినిమాలు నేను రామా టాకీస్ అందులో చూశాను అనమాట. అంటే మెయిన్ రిలీజ్ అప్పుడు చూడకపోయినా సరే తర్వాత చూసాం మేము. అంటే 90sలో వచ్చినటువంటి అభిమానులు. మా నాన్నగారు అన్ని కృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయినప్పటి నుంచి చూశారనమాట. మోసగాళ్ళకు మోసగాడు ఆ టైంలోనే ఆయన స్కూలు ఎగ్గొట్టి మా ఇంట్లో కూడా మా తాత వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి సినిమా చూసి వచ్చి తర్వాత దెబ్బలు తిన్నారు. అయితే కృష్ణ గారి సినిమాలు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చాలామంది అభిమానుల కోరిక అండి. ఈ విషయాన్ని అందరూ అభిమానులందరికీ చేరాలని, అలాగే సినిమా పెద్దలు, సినిమాకి సంబంధించినటువంటి వారు కూడా దీన్ని గమనించాలని, అలాగే మహేష్ బాబు గారు కూడా కృష్ణ గారి సినిమాలను ఆయన పుట్టినరోజుకి రిలీజ్ అయ్యేలాగా ఎంతో కొంత చొరవ చూపించి రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే కృష్ణ గారు మన నుంచి వెళ్ళిపోయిన అభిమానులు ఇంకా అలాగే ఉన్నారు. ఎందుకంటే యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా, ఫేస్బుక్లో చూసినా, వేరే ఇన్స్టాలో చూసినా, ఎక్కడ చూసినా కూడా కృష్ణ గారికి సంబంధించిన ఒక పోస్ట్ వచ్చిందంటే ఇప్పటికి కూడా లక్షల్లో, మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. అంటే కృష్ణ గారి అభిమానులు ఇంకా 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 ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే కృష్ణ గారి సినిమాలు యూట్యూబ్లో మిస్ అయినటువంటి సినిమాలు, దొరకని సినిమాల కోసం కూడా దేవుడే గెలిచాడు, అలా కొన్ని సినిమాలు ఉన్నాయండి. సర్కార్ ఎక్స్ప్రెస్, కొన్ని పిక్చర్స్ లేవు, యూట్యూబ్లో కూడా లేవు. అప్పుడు చూసిన వాళ్ళు చూడటమే తప్ప మళ్ళీ లేవు. అటువంటి పిక్చర్స్ కూడా, ప్రింట్స్ ఎక్కడన్నా ఉంటాయా, ఎవరి దగ్గర ఓల్డ్ క్యాసెట్స్
మన క్యాసెట్స్ ఉండే కదా, అలా క్యాసెట్స్లో ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాం, ఎవరన్నా అప్లోడ్ చేస్తారేమో అని చెప్పి చూస్తున్నాం. సో కృష్ణ గారి అభిమానులు అయితే ఎప్పటికీ కృష్ణ గారిని మర్చిపోలేరు. ఆయన సినిమాలు చూస్తూనే ఉంటారు, ఇంకా ఇంకా చూస్తూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా చాలామంది కృష్ణ గారిని చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో కృష్ణ గారి సినిమాలు రిలీజ్ చేయాలని కృష్ణ గారి అభిమానిగా నేను కూడా కోరుకుంటున్నానండి. సో ఈ వీడియోని కృష్ణ గారి అభిమానులు అందరి దగ్గరికి చేరాలని, సినిమా పెద్దలు కూడా కృష్ణ గారి సినిమాలు ఆయన బర్త్డేకి రిలీజ్ చేసేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.